guys, welcome back to my channel Shrishta Vlogs. So, ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పుడైతే టైం 9:30 అవుతుంది అనమాట నైట్. అండ్ ఇప్పుడు వీడియో ఎందుకు తీస్తున్నాను అనుకున్నాను కదా, రేపు అయితే మా స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తున్నారు అనమాట. సో ఇది అంత స్పెసిఫిక్గా వీడియో చేసే అంత ఎందుకు చెప్తుంది అని అనుకుంటున్నారు కదా. రేపు లైక్ మాకు ఈ స్కూల్లో నేను 5th క్లాస్లో జాయిన్ అయ్యా, నౌ 8th క్లాస్. ఇన్ని ఇయర్స్లో మాకు ఎప్పుడు ఇట్లా సివిల్ డ్రెస్ వేసుకొని వచ్చి మీరు చేయొచ్చు, బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పలేదు. కానీ ఈ ఇయర్ చెప్పారనమాట ట్రెడిషనల్ వేర్లో రావచ్చు అని చెప్పి. అండ్ వీఆర్ లైక్ సో ఎక్సైటెడ్. సో మేమందరం అయితే హాఫ్ సారీ వేసుకుందామని డిసైడ్ అయ్యామన్నమాట. అండ్ మేమందరం మంచి హాఫ్ సారీ వేసుకుని బుట్టం వల్ల రెడీ అయ్యి వెళ్తాం అనమాట స్కూల్కి. హాఫ్ సారీ వేసుకోబోతున్నాము. సో రేపు పొద్దునే 5కి అట్లా లేస్తా. అండ్ మా పెద్దమ్మ వస్తుంది అనమాట, 7:15కి అట్లా పిలుస్తాను అనమాట. మా పెద్దమ్మ వస్తుంది, హాఫ్ సారీ వేస్తుంది. అండ్ హెయిర్ స్టైల్ నేను మెస్సీ బ్రేడ్ వేసుకుంటున్నాను అనమాట. మెస్సీ బ్రేడ్ నాకైతే కేక్ ఉంటుంది తెలుసా, చాలా బాగుంటుంది. నాకు చాలా ఫేవరెట్ మెస్సీ బ్రేడ్. అండ్ నేను బోనాలకు కూడా మెస్సీ బ్రేడ్ వేసుకున్నాను అనమాట. సో మెస్సీ బ్రేడ్తో ఫిక్స్ అయ్యాను. నేను బోనాలకి వేసుకున్న డ్రెస్ వేసుకున్నా, బోనాలకి వేసుకున్న హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాను అనమాట. జ్యువెలరీ ఫిక్స్ కాలేదు ఇంకా. ఈ స్కూల్కి ఎంత అవసరమా అంటే లైక్ చిన్న చిన్న ఆనందాలు. సో అంటే ఎప్పుడు ఇదైతే ఫస్ట్ టైం గైస్, మేము ఏ ప్రాక్టీస్ లేకుండా స్పెసిఫిక్గా మా అంతటా మేము అన్ని డిసైడ్ అయ్యి చేసుకొని డ్యాన్స్ చేసేదైతే ఫస్ట్ ఎవర్ టైం. అంటే ముందైతే ఇట్లా ఉండేవాళ్ళు కదా, సో డ్యాన్స్ టీచర్ ఇట్లా ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు ఈసారి బతుకమ్మకి వీఆర్ డూయింగ్ ఆన్ అవర్ సెల్ఫ్ ఎవ్రీథింగ్. సో అందుకే కొంచెం చిన్ని హ్యాపీనెస్ లెవెల్ పెరిగిందనమాట. కానీ దే టోల్డ్ అస్ ఫస్ట్ పీరియడ్ అనమాట. ఫస్ట్ పీరియడ్ చెప్పారు ఇట్లా ఉంటుంది, మీరు యూ కెన్ కమ్ ఇన్ ట్రెడిషనల్ వేర్ అని. మేము ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయి మొత్తం డిసైడ్ అయిపోయాము. కానీ లాస్ట్లో మేము రియలైజ్ అయింది ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే రియాలిటీలో ఫ్లాప్ అయ్యిద్ది, ఫసక్ అయ్యిద్ది అనేసి. సో అందుకే కొంచెం రియలైజ్ అయ్యి కొంచెం తగ్గామన్నమాట. అండ్ ఇంటికి వచ్చాక కొంచెం చిన్న చిన్న ప్లానింగ్స్ చేసుకున్నాము. అంటే వేసుకుంటున్నారా లేదా జస్ట్ క్లారిటీ తెప్పించుకున్నాం అంతే. సో అది కూడా అయిపోయాక వీఆర్ జస్ట్ క్లోజ్డ్ అప్ విత్ కాల్స్, విత్ మెసేజెస్ అండ్ విత్ టాకింగ్. ఇంకా ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు రెడీ అయ్యి రావచ్చు అనేసి ఇంకా వదిలేసాం అనమాట. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ప్లానింగ్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా మీరు నా మినీ వ్లాగ్ చూస్తుంటే నేను మీషో స్కామ్ చెప్పాను కదా, మీషో మినీ వ్లాగ్ టైప్ పెట్టాక నాది 22 సెకండ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫుల్ వ్లాగ్ వెళ్ళిపోయింది. సో మీషో స్కామ్ అని చెప్పాను కదా, అందులో అది చూసారు. సో నేను అందులో ఇంకో 2 ఆర్డర్స్ పెట్టాను కూడా చెప్పాను. అందులో ఇది వచ్చిందనమాట, స్టిక్కీ నోట్స్. మా మమ్మీ దీనికి తిడుతుంది 97 పెట్టి ఇది అవసరమా అని చెప్పి. కానీ ఏం చేస్తాం, అక్కడ ఇందులో కూడా స్కామే గైస్. అక్కడ చూపించింది ఒకటి, ఇక్కడ వచ్చింది ఒకటి. దీనికి కూడా ఫోటో పెట్టమంటే నేను పెడతాను, సరే పెడతా చూడండి. సో అక్కడ వచ్చింది ఒకటి, అక్కడ చూపించింది ఒకటి, ఇక్కడ వచ్చింది ఒకటి అనమాట. కానీ మమ్మీ రిటర్న్ పెట్టమంది. కానీ ఇంకా నేను ఏదో ఒకటి చెప్పి ఇంకా పెట్టాను మమ్మీ ప్లీజ్ అని చెప్పిన. ఫస్ట్ నేనే పెడదాం అనుకున్నాను రిటర్న్, కానీ ఐ రియలైజ్ దట్ ఓకే వీ కెన్ కీప్ ఇట్. స్టిక్కీ నోట్స్ అంటే నాకు ఎంత పిచ్చి తెలుసా, అంత పిచ్చి. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే స్టిక్కీ నోట్స్తోని ఐమ్ గోనా డూ ప్లానింగ్ అనమాట. ప్లానింగ్ చేసుకుంటాను ఎప్పుడు ఏది చేయాలని చెప్పి. లేవడం అయితే 5కి అనుకుంటున్నా. ఇంకా మమ్మీ లేపుతా 5:30కి అట్లా లేపొచ్చేమో. అంటే లేపుతా ఉంటే నేను 5:30కి లేవచ్చేమో. సో యా. అండ్ ఇప్పుడైతే నేను ప్లానింగ్ చేసుకుంటా. ఆ ప్లానింగ్ నేనైతే అక్కడ స్టిక్ చేసుకుంటాను అనమాట. ఈ స్టిక్కీ నోట్స్ మీరు అదే చూసేయండి. సో గైస్ ఇప్పుడైతే నేనైతే ఆ స్టిక్కీ నోట్స్ అయితే అక్కడ స్టిక్ చేయబోతున్నాను అనమాట, ప్లానింగ్ చేసుకొని. ఇక్కడ నుంచి అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చూసేయండి. అండ్ నేను ఏం రాస్తున్నాను, ఏం స్టిక్ చేస్తున్నాను అనేది కూడా నేనైతే మీకు చూపిస్తాను అనమాట. సో నేనైతే ఒక హార్ట్ షేప్లో ఉన్న, రౌండ్ షేప్లో ఉన్న గీద్దాం అనుకుంటా, అంటే స్టిక్ చేద్దాం అనుకుంటా. సో చూడాలి ఎలా అవుతుంది ఏంటో తెలియదు. లెట్స్ డూ ఇట్. ఇది వచ్చి టిక్ వచ్చి బాగుంటుందా. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేయబోతాను అనమాట. ఫస్ట్ స్టిక్కీ నోట్. సో రేపు ట్యూస్డే కాబట్టి ట్యూస్డే అని రాదు అనుకున్నాను. నార్మల్గా కొద్దిగా ప్లేస్ ఉంది కాబట్టి
డిజైన్ అయితే రాస్తున్నాను 01/10/2024. సో నా ఫస్ట్ నోటీస్ అయితే ఇది కనిపిస్తుంది. ఇట్లయితే రాసాను ఫస్ట్ నోటీస్. ఇగ్నోర్ మై హ్యాండ్ రైటింగ్. సో ఇట్లయితే రాసాను, నా హ్యాండ్ రైటింగ్ అయితే ఇట్లా ఉంటుంది, డోంట్ మైండ్. ఇప్పుడైతే మనం దీన్ని స్టిచ్ చేయబోతున్నాము. బాగుంది కదా. సో ఇంకా ఇట్లా నేనైతే ప్లానింగ్ చేసుకుని అయితే నేను అన్నీ అయితే అతికిస్తాను అనుకుంటున్నా. సెకండ్ వన్ కాస్ట్యూమ్ జర్ల్స్ ఇవన్నీ ఉంటుంది కదా, సో అవైతే నేను చూసుకోబోతున్నాను అనమాట. సో గైజ్ ఒక చిన్ని నోట్ గైజ్, అక్కడ నేను స్టిక్కీ నోట్స్ పేస్ట్ చేసింది మీకు కనిపించట్లేదు, నేను కొంచెం హైట్లో పేస్ట్ చేసా, అది నేను వీడియోలో చూసుకోలేదన్నమాట. సో ప్లీజ్ ఇది ఒక్కటి నోట్ చేసుకోండి. నేను లాస్ట్లో ఒక క్లిప్ కూడా తీసాను అనమాట, ఎట్లా ఏం పెట్టాను అనేది. సో యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. జాల్స్ ఒక నార్మల్ సింపుల్ నెక్లెస్ వేసుకుంటాను, ఇయర్ రింగ్స్, వడ్డానం పెట్టుకుంటా, వడ్డానం ఫిక్స్డ్. సో వడ్డానం ఇలా రాసా. నా హ్యాండ్ రైటింగ్ అయితే వదిలేసేయండి, మీకు కావాలని చెప్తాను నేను. కాస్ట్యూమ్ పర్పుల్ అండ్ గ్రీన్ హాఫ్ సారీ, హెయిర్ స్టైల్ వచ్చేసి మెస్సీ బ్రేడ్ అండ్ జాల్స్ వచ్చేసి ఒక నెక్లెస్, నార్మల్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ అండ్ పెట్టాను. సో ఇలా 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 అయితే ఉంటున్నాను. నేను చెప్పేది మీకు వినిపిస్తున్నా ఏమో, రికార్డింగ్ పెట్టుకొని చేసిన ఫస్ట్ టైం తెలియదు ఎంత వస్తుంది అనేది. సో మన డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ డోంట్ మైండ్ ప్లీజ్. ఏ సెకండ్ ఉంటాను. సో ఇంకా స్కూల్కి go to school at 8:50 AM like that. So everyone మాట ఏదో ప్లాసా go to school at 8:50 like పిడుమా చేస్తాను. ఫస్ట్ అయితే ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు డూ దిస్. ఓకే, ఇప్పుడు ఎంజాయ్ యువర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ in your school with your friends. సో ఇలా ఇదే నా లాస్ట్ వన్ అనమాట. ఇలా అయితే రాశాను, ఎంజాయ్ యువర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇన్ యువర్ స్కూల్ విత్ యువర్ ఫ్రెండ్స్. అంతే, ఇప్పుడైతే నేను ఇదే ఆడాలనుకుంటున్నాను, ఇంకా నో అదర్ ప్లాన్స్ ఇంకేం లేవు. సో ఇట్ లుక్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. నాకు అదైతే చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట, బాగుంది, చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే, సో మనం ఏం చేయలేము, ఇప్పుడైతే నేను పడుకోవాలి. ఇప్పుడు టైం 9:50 అవుతుంది అనమాట. సో ఇప్పుడు పడుకుంది, నేను 5:30కి అయినా 5కి అయినా లేవలేను అనమాట. సో ఇప్పుడైతే మనం గ్యారెంటీ పడుకోవాలి. సో బాయ్ గైస్. నేనైతే రేపు మార్నింగ్ అయితే క్లిప్స్ గ్యారెంటీ తీయాలని ట్రై చేస్తాను, కానీ తొందరపాటులో తీయలేకపోతే సో సారీ, చాలా సారీ. కానీ తీయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట, ఎందుకంటే యాక్చువల్గా రెడీ అయ్యేది రేపు పొద్దున నేను చూపించే బ్లాగ్ కంప్లీట్ అయితే కాదనమాట. సో అందుకే ఐ ట్రై టు షో యా. అండ్ ఇప్పటికైతే గుడ్ నైట్ స్వీటీస్, బాయ్. మేము డ్యాన్స్ చేసిన వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే మేమందరం గ్రూప్ డ్యాన్స్ చేసామన్నమాట, అన్ని క్లాసెస్ కలిపి. సో అందుకే పెట్టలేకపోయా, సారీ గైస్. సో గైస్ నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇదైతే చూపించలేకపోయాను ఎందుకంటే పెద్దమ్మ రావడము, ఇంకా తొందర రెడీ అవ్వడం, ఇంకా అంతా అయిపోయింది. సో అందుకే నేనైతే రెడీ అవ్వడం అయితే చూపించలేకపోయా. పొద్దున 5:30కి అట్లా 5కి అనుకున్నా, 6కి లేసా, కానీ టైంలోపు అయితే రెడీ అయ్యానమాట. ఇప్పుడైతే 8 అయింది, వీ హ్యావ్ 15 minutes. సో నేను తినేసి ఫాస్ట్గా రెడీ లైక్ నార్మల్గా సెట్ చేసుకొని అంతా వెళ్ళిపోవడమే. కానీ ఒక్క భయం ఏంటంటే నేను ఓవర్గా రెడీ అయ్యానా, లేకపోతే మా ఫ్రెండ్స్ కూడా ఇట్లనే రెడీ అయ్యారా అని. సో అదే ఒక్క భయం, కానీ నాకైతే ఈ లుక్ చాలా నచ్చింది. చూడండి, బాగుంది కదా. సో గైస్ ఇదే అనమాట నా ఫైనల్ లుక్. నా హెయిర్ స్టైల్ నచ్చితే హిట్ అ లైక్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రేష్ఠ వ్లాగ్స్. బాయ్.